ఇలాంటి సదుపాయాలు కావాలన్నా కూడా కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఆయన విలువైన టైం నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మన హెల్త్ మినిస్టర్ గారు యూపీహెచ్సి ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు, నడుస్తుంది. ఇంకా సిహెచ్సి కూడా ఈరోజు శంకుస్థాపన అనేది చేయడం జరిగింది. సో మీకోసం ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా రిసాల్వ్ చేయడానికి అన్ని కూడా నోట్ చేసుకున్నాము. కలెక్టర్ గారు కూడా దాని మీద చాలా ప్రాసెస్ చేసి ఉన్నారు. మేము కూడా ఎవ్రీ మంత్ కూడా ఇక్కడ వస్తుంటాము. హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఏఈ గారు, డిఈ గారు ఇక్కడే స్టేషన్ అయి ఉంటారు. డిఈ డివిజన్ ఆఫీస్ కూడా, సబ్ డివిజన్ ఆఫీస్ కూడా ఇక్కడే మార్చుకోమని చెప్పాము. సో మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా రిసాల్వ్ అయ్యే విధంగా చేస్తాము. అలానే కలెక్టర్ గారు చెప్పినట్టు మీరు చాలా మంది కూడా నిన్న వచ్చినప్పుడు కూడా రిక్వెస్ట్ చేశారు. మేము ఆల్రెడీ చాలా మంది వచ్చి ఉన్నాము. మేము ఆర్డబ్ల్యూఏ అంటే సొసైటీ ఫామ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము, కానీ మాకు ఎవరైనా వచ్చి కోఆర్డినేట్ చేసి సొసైటీ ఫామ్ చేయించండి అని ఇప్పుడే మంత్రివర్యులు కూడా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు ఈ సొసైటీ ఫార్మేషన్ కూడా ఈ నెల ఆఖరికే కంప్లీట్ చేస్తామని డిసిఓ గారు కూడా చెప్పడం జరిగింది. సో మీకు ఇండివిజువల్ టవర్ వారి సొసైటీస్ ఫామ్ చేసుకొని తర్వాత ఎంటైర్ కాలనీ మొత్తం కలిపి ఒక ఫెడరేషన్ కూడా మీరు ఫామ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు చాలా చిన్న చిన్న ఇష్యూస్, కోఆర్డినేషన్ ఇష్యూస్, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఇవి అన్ని కూడా మీకు రిజాల్వ్ అయిపోతాయి. ఇంకా ఏదైతే మీకు మేజర్ ఫెసిలిటీస్ మీరు అడిగారో అవి అన్ని కూడా ప్రభుత్వం తరఫున బల్క్ సప్లై వరకు మనకి ఇష్యూస్ లేవు సార్. ఇండివిజువల్ కనెక్షన్స్ కి వచ్చేస్తే ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇండివిజువల్ కనెక్షన్ ఇచ్చారు, కానీ గృహజ్యోతి పథకం కింద వాళ్ళ అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకున్నాము. అవన్నీ కూడా స్టేట్ లెవెల్లో మాట్లాడి అప్లికేషన్స్ గృహజ్యోతి పోర్టల్లో ఎంటర్ చేయడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం సార్. నెక్స్ట్ మనకి అంగన్వాడీ సెంటర్స్ 2 నడుస్తూ ఉన్నాయి ఆల్రెడీ, కానీ ఇంకొక 3 అంగన్వాడీ సెంటర్స్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి దాని గురించి కూడా ప్రపోజల్స్ మనము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి పంపించడం జరిగింది. అవి వచ్చిన వెంటనే అవి కూడా మనము ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తున్నాము. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇక్కడ బ్యాంక్ అండ్ ఏటీఎం అనేది రిక్వెస్ట్ చేశారు. కెనరా బ్యాంక్ నుంచి ఏటీఎం ప్రపోజల్స్ ఆల్రెడీ అప్రూవ్ అయినాయి. వచ్చే 2 వారాల్లో ఏటీఎం అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. బ్యాంక్ కూడా ల్యాండ్ అవైలబుల్ ఉంది కాబట్టి బ్యాంక్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఒక బ్యాంకింగ్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ కట్టడానికి మనం త్వరలోనే ఆ ప్రతిపాదనలు కూడా మూవ్ చేస్తామని తెలియజేస్తున్నాము. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జీపీలో ఆల్రెడీ కొల్లూరు జీపీలో పోస్టల్ ఆఫీస్ ఉంది. పోస్టల్ సూపరింటెండెంట్ కూడా ఒప్పుకున్నారు. ఇక్కడ మనం ఒక షాప్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఒక పోస్ట్ ఆఫీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఒప్పుకున్నారు. సో వచ్చే 2 వారాల్లో ఒక పోస్ట్ ఆఫీస్ కూడా ఇక్కడ రీలొకేట్ చేసి వాళ్ళకి అది కూడా సౌకర్యాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ చాలా రెగ్యులర్ గా పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ బీట్ ఆఫీసర్స్ కూడా తిరుగుతూ ఉంటారు సార్. కానీ అయినప్పటికీ ఒక పోలీసు అవుట్ పోస్ట్ అండ్ పోలీస్ స్టేషన్ రిక్వైర్మెంట్ ఇక్కడ ఉంది కాబట్టి సిపి సైబరాబాద్ గారితో మాట్లాడి ఒక కొల్లూరు పోలీస్ స్టేషన్ కి ల్యాండ్ ఇదే ప్రెమిసెస్ లో మనం చూపిస్తున్నాము. త్వరలోనే పోలీస్ స్టేషన్ కి కూడా వాళ్ళు శాంక్షన్స్ తీసుకొని ఇక్కడ త్వరలో స్టార్ట్ చేస్తారు అనేది సిపి సైబరాబాద్ గారు కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది సార్. సో త్వరలోనే అది కూడా మనం ఏర్పాటు చేసుకుంటాము. మనకి ఆర్టీసీ బస్సెస్ గురించి కూడా రెగ్యులర్ గా మన ఇక్కడున్న బెనిఫిషరీస్ చెప్పారు. ఆర్టీసీ సైడ్ నుంచి మనము 144 ట్రిప్స్ డైలీ అనేది నడిపిస్తున్నాము. అయినప్పటికీ మార్నింగ్ 6 o'clock to 10 o'clock ఇంకా ఎక్కువ సర్వీసెస్ కావాలి, ఎందుకంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఇంకా సర్వీసెస్ కావాలని రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు లింగంపల్లి డిపో అండ్ ఇంకొక డిపో నుంచి ఏవైతే బస్సెస్ ఉన్నాయో అవి కాకుండా ఈ రోజు మనం వేసుకున్న ఈ 3 ఫౌండేషన్సే కాకుండా ఇక్కడున్న బెనిఫిషరీస్ రిక్వెస్ట్ చేస్తున్న చాలా అంశాలపైన కూడా మనం చాలా వరకు స్టెప్స్ తీసుకోవటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ గా చూసుకుంటే హెల్త్ ఫెసిలిటీస్ అడిగారు. ఈ రోజు బస్తీ దవాఖానా అనేది మనము 9 o'clock to 4 o'clock వరకు నడిపిస్తున్నాము. దీంతో పాటు ఇప్పుడే మనం సందర్శించిన యూపీహెచ్సి బిల్డింగ్ ఏదైతే ఉందో 1.4 crores తో ఆ వర్క్ అనేది ఇంకొక 2 months లో కంప్లీట్ అవ్వబోతుంది. అది కంప్లీట్ అయిన వెంటనే 24/7 ఆ యూపీహెచ్ పాటు
సిహెచ్సి తెల్లాపూర్ కి కూడా ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసి ప్రపోజల్స్ అనేది గవర్నమెంట్ కి పంపించడం జరిగింది. త్వరలోనే సిహెచ్సి తెల్లాపూర్ శాంక్షన్ వస్తే ఇక్కడ యూపీహెచ్సి నుంచి రెఫరల్స్ సిహెచ్సికి, లేదు అంటే ఏరియా హాస్పిటల్ పటాన్ చెరువుకి కూడా టైఅప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టెంపరీగా ఒక అంబులెన్స్ అనేది మనము ఏర్పాటు చేసుకున్నాం సార్ ఏరియా హాస్పిటల్ నుంచి. కానీ ఇక్కడ పబ్లిక్ నుంచి రిక్వెస్ట్ ఇంకొక 2 అడిషనల్ అంబులెన్సెస్ కోసం రిక్వెస్ట్ చేశారు. దాని గురించి కూడా లెటర్ మనము కమిషనర్ హెల్త్ కి రాయటం జరిగింది. 108 సర్వీసెస్ నుంచి ఇప్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. సెకండ్, ఇక్కడ కావాల్సిన స్ట్రీట్ లైటింగ్ అన్ని కూడా మనం HMDA తో వర్క్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ 1 వీక్ లో ఆ వర్క్స్ కంప్లీట్ అవుతాయి. రేడియల్ రోడ్స్ లో కావాల్సిన లైట్స్ అవ్వచ్చు, లోపల డార్క్ స్పాట్స్ లో కావాల్సిన లైటింగ్ అవ్వచ్చు, అవన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. మూడోది, స్కూల్స్ ఈ రోజు మనం పర్మనెంట్ బిల్డింగ్ కి వేసుకున్నాము. కానీ ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఒక 1100 మెంబర్స్ పిల్లలు కొల్లూరు phase 1, phase 2 రెండు కలిపి ప్రైమరీ అండ్ ZPH స్కూల్లో మన దగ్గర చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన బేసిక్ సదుపాయాలు అంటే కమ్యూనిటీ హాల్లో నడుస్తుంది కాబట్టి అక్కడ పార్టీషన్స్ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన బెంచెస్, బ్లాక్ బోర్డ్స్, టాయిలెట్ కాంప్లెక్స్, అలానే డ్రింకింగ్ వాటర్, వీటన్నిటికీ కోసం DMFT ఫండ్స్ నుంచి 1.4 crores ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1 month లో అవన్నీ కూడా సప్లై అవుతాయి. వాళ్ళకి నెక్స్ట్ 1 year ఈ బిల్డింగ్ అయిపోయే లోపల ఈ 1 year కూడా వాళ్ళకి సదుపాయాలు ఉండాలి అని చెప్పి ఈ వర్క్ అనేది ఆల్రెడీ శాంక్షన్ చేసి 1 month లో కంప్లీట్ చేస్తాము. ఇప్పటికే వేరే స్కూల్స్ నుంచి 25 టీచర్స్ ని మనం డెప్యూట్ చేసుకొని నడిపిస్తున్నాము. కానీ ఇది సరిపోవట్లేదు కాబట్టి ఇంకొక 12 members టీచర్స్ విద్యా వాలంటీర్స్ గా తీసుకోవడానికి మనము డైరెక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మూడో అంశం, మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 8,000 మంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళు బెనిఫిషరీస్ ఉన్నారు. మనకి 2 ఫెయిర్ ప్రైస్ షాప్స్, కొల్లూరులో ఒకటి, ఉస్మాన్ నగర్ లో ఒక షాప్ ఉంది. దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది అన్నారు. కాబట్టి ఇది మొత్తం స్టడీ చేసి ఆర్డీఓ గారు 10 కొత్త రేషన్ షాప్స్ కి శాంక్షన్ ఆల్రెడీ చేస్తున్నాము. అండ్ ఈ నెలలో ఆ ఈపాస్ మెషిన్స్ మనం కమిషనర్ సివిల్ సప్లైస్ నుంచి తెప్పించుకొని వచ్చే నెల నుంచి ఇక్కడే మనము రేషన్ డిస్ట్రిబ్యూషన్ కోసము ఏర్పాటు చేస్తున్నాం అనేది కూడా తెలియజేస్తున్నాం సార్. అండ్ ఈ టెంపరీ రేషన్ షాప్స్ కూడా మన మహిళా సంఘాలకి ఇచ్చి పర్మనెంట్ గా నోటిఫికేషన్ చేసుకొని దాని తర్వాత ఎంపిక చేయడం పడుతుంది. బట్ ఇప్పటికైతే మహిళా సంఘాల ద్వారానే ఈ టెంపరీ రేషన్ షాప్స్ అనేది కూడా మనము నడిపిస్తామని తెలియజేస్తున్నాము. దీంతో పాటు వాటర్ సప్లై అండ్ ఎలక్ట్రిసిటీ కూడా చాలా వరకు మనకి 2 BHK అండ్ PM ఆవాస్ యోజన కింద టేకప్ చేయబడింది. 2 phases, phase 1 అండ్ phase 2 కింద మనకి ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాము. మనకి 2 phases లో కలిపి దాదాపు 18,000 హౌసెస్ ఉన్నాయి సార్. వీటిల్లో మనం లాస్ట్ 3 years నుంచి ఆక్యుపెన్సీ ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం పెరుగుతూ ఉంది. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 10,000 హౌసెస్ ఆక్యుపెన్సీతో ఉన్నారు. గత 1 year నుంచి చాలా వరకు అమ్యూనిటీస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాము. అయినప్పటికీ కూడా ఇక్కడున్న బెనిఫిషరీస్ కి ఇంకా చాలా అమ్యూనిటీస్ అవసరం ఉంది సార్. ఈ రోజు మనము ఒక 3 ముఖ్యమైన అంశాలపైన ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది. దాంట్లో మొదటిగా స్కూల్ అంటే ప్రైమరీ అండ్ ZPH స్కూల్ బిల్డింగ్ CSR ఫండ్స్ కింద, CSR నిధుల కింద మనము ఈరోజు 8 crores ఎస్టిమేట్ తో దాంట్లో phase 1 4 crores తో ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకుంటున్నాము. ఈ స్కూల్ బిల్డింగ్ లో మనకి 30 క్లాస్ రూమ్స్ phase 1 లో, అలానే డైనింగ్ హాల్, ప్లే గ్రౌండ్, దాంతో పాటు మనకి కావాల్సిన అంగన్వాడీ కేంద్రంకి టాట్లాట్, ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడెడ్ ఉంటాయి. ఈ phase 1 అయిపోయిన తర్వాత CSR నిధుల కిందనే phase 2 కూడా టేకప్ చేయబడుతుంది సార్. దీంతో పాటు మనకి పార్క్, యాంఫీ థియేటర్, గజీబోస్ ఇట్లాంటి అమ్యూనిటీస్, రిక్రియేషనల్ అమ్యూనిటీస్ కూడా ఈ రోజు మనము 3 crores తో మున్సిపల్ ఫండ్స్ కింద ఆ వర్క్స్ అనేది టేకప్ చేసుకుంటున్నాము. అలానే ఇక్కడ చాలా వరకు కొన్ని ఓపెన్ స్పాట్స్ లో డార్క్ స్పాట్స్ ఉన్నాయి అంటున్నారు. సో దానికి కావాల్సిన హై మాస్ట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 crores పార్క్స్ ఎస్టిమేట్ లోనే అవి కూడా టేకప్ చేయబడతాయి. మూడో అంశం, చాలా మంది ఇక్కడ గ్రేవ్ యార్డ్స్ కోసము ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. గ్రేవ్ యార్డ్స్ కి కావాల్సిన 5 acres ల్యాండ్ ఆర్డీఓ గారు అలాట్ చేసి దానికి ఆల్ 3 రిలీజన్స్, మనకి హిందూస్ కి, ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి కావాల్సిన ల్యాండ్ డిమార్కేషన్ చేసుకొని ఈరోజు మున్సిపాలిటీ నుంచి 8 లక్షలతో ఫెన్సింగ్, అలానే 50 లక్షలతో ఆ గ్రేవ్ యార్డ్స్ లో కావాల్సిన బేసిక్ అమ్యూనిటీస్ అంటే వైకుంఠ ధామం అవ్వచ్చు, టాయిలెట్ కాంప్లెక్స్ అవ్వచ్చు, వాకింగ్ ట్రాక్, దాంట్లో కావాల్సిన లైటింగ్, ఈ సదుపాయాల కోసము ఈరోజు 58 lakhs ఫౌండేషన్ కూడా. హౌసింగ్ కార్పొరేషన్ సెక్రటరీ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు, హౌసింగ్ శాఖ అధికారులు, వేదిక మీద అన్ని శాఖల అధికారులు వేదిక మీద ఉన్నారు. వారందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన కొల్లూరు
ఇళ్లలో నివసించే నా కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం మీతో ఈ సభలో పాల్గొనటం. ఇంత పెద్ద కాలనీ ఈడ కట్టి అనేక మౌలిక వసతులతో ఇబ్బంది పడ్డ కారణంగా అనేక మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మనకెళ్ళి మళ్ళీ వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతున్నారని గౌరవ స్థానిక మంత్రివర్యులు దామన్న మిగతా మిత్రులు అనేక సార్లు చెప్పిన దాని సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి వచ్చి స్థానిక సమస్యలను ప్రత్యేకంగా విని ఆ సమస్యల పరిష్కారం కనుగొనడంతో పాటు మౌలిక వసతుల్లో భాగంగా విద్య, వైద్యం ఈ రెండిటికి పెద్దపీట వేసే ఈ ప్రభుత్వం విద్యాశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. వారు కూడా పూర్తిగా స్వేచ్ఛగా గౌరవ దామన్నకి నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంత పెద్ద కాలనీ ఆడున్నప్పుడు విద్య పట్ల అక్కడ నివసించే ప్రజలకు ఉండే ఇబ్బందులు, విద్య పట్ల చిన్న ఇబ్బంది కూడా రాకుండా ఉండే విధంగా అన్ని వసతులు ఎలా ఏర్పాటు చేస్తారో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇచ్చి వాటన్నిటినీ శాంక్షన్లు చెప్పమని చెప్పడం జరిగింది. ఈ లోపే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు, దాతలు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి విఎస్టి యాజమాన్యం హైదరాబాద్ లో నుంచి ఆ సంస్థ నుంచి సుమారు 4 కోట్ల రూపాయలు ఈ కాలనీకి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని అభినందిస్తూ, విద్యతో పట్ల వైద్యంలో కూడా ఈ ప్రభుత్వం వైద్య శాఖ ఎక్కడో లేదు. వైద్య శాఖ మీకు ఆనుకొని ఉన్న ఇదే జిల్లాలో గౌరవ మంత్రివర్యులు ఉన్నారు. మా ఆడబిడ్డ ఇందాక అడిగినట్లు అంబులెన్స్ గాని, హాస్పిటల్ గాని, వైద్యానికి సంబంధించిన మందులు గాని, సిబ్బంది గాని, ఇతరత్ర తన సొంత జిల్లా అయినా, తన పుట్టి పెరిగిన జిల్లా అయినా ఇక్కడ అన్నిలో కూడా ఏవైతే ఇంతకు ముందే శంకుస్థాపనలు చేశాం వాటికి కావాల్సిన ఇంకా అదనంగా నిధులు కావాల్సి వస్తే ఆ నిధులను కూడా ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. చివరగా నా కుటుంబ సభ్యులైన ఈ కాలనీ వాసుల్ని ఒక్క విషయం కోరదలుచుకున్నాను. ప్రధానంగా ఇంత పెద్ద కాలనీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నివసించినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. ఒక తండ్రికి ఒక కుటుంబంలో 3 పిల్లలుంటే ఆ 3 పిల్లల మధ్యలోనే చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి, రావటం సర్వసాధారణం. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నివసించేటప్పుడు ఎప్పుడు చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి. వాటిని పరిష్కారం కావాలన్నా మీరు నివసించే టవరు భవిష్యత్తులో మరింత మెయింటెనెన్స్ కావాలన్నా మీరు ఒక కమిటీ అనేది అవసరం ఉంది. ఆ కమిటీ సొసైటీకి సంబంధించినది. డిలే మీ ద్వారా అవుతుందని అధికారిని పిలిచి డీసీఓని పిలిచి అడిగితే చెప్తున్నారు. నేను డీసీఓని ఆదేశించాను. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారితో రాత్రి చెప్పాం, అధికారులకు చెప్పారు. ప్రభుత్వం మీరు 10 రోజుల్లో అన్ని సొసైటీలు ఏర్పరచుకుంటే ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు సొసైటీలో ఏర్పరచుకున్నట్లయితే మీ కష్టాలు నష్టాలు ఆ కమిటీ వాటిని పరిష్కరించే అవకాశం ఉంది. డీసీఓ గారు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటికే ప్రత్యేకంగా 18-19 మంది అధికారుల్ని ఇక్కడ పంపించి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళ ద్వారా ఈ నెలాఖరు లోపు చేస్తామని అంటున్నారు. కానీ నెలాఖరు దాకా అవసరం లేదు. మీరందరూ సహకరిస్తే వీలైనంత తొందరలో మీ అన్ని టవర్లకు సంబంధించిన కమిటీలు, సొసైటీ కమిటీలు అఫీషియల్ గా గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా ఏదైనా చిన్న చిన్న అంశాలుంటే మీకు మంచి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. తను గతంలో వరంగల్లో పనిచేశారు. వరంగల్లో పనిచేసినప్పుడు వారు చేసే పనితనాన్ని చూసి ఇప్పుడు ఇక్కడ సంగారెడ్డికి దామన్న గట్టికి తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు.
మంచి కలెక్టరు, మీకు పిలిస్తే పడికే ఆడబిడ్డ కాబట్టి నాకు చెప్పినా చెప్పకున్నా ఏవైనా మీకు సమస్యలు ఉన్నాయంటే తప్పకుండా కలెక్టర్ గారికో మంత్రి గారికో చెప్తే మీ సమస్యలన్నీ ఇక్కడే పరిష్కారం జరుగుతాయని కూడా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి నా కుటుంబ సభ్యులకు చెప్తూ ఆర్టీసీ బస్సుకు సంబంధించి 4 ప్రాంతాలకి దాంట్లో ఏంటిది అఫ్జల్గంజ్, నాంపల్లి, చార్మినార్, పటాన్చెరు ఈ 4 ప్రాంతాలకి బస్సుల ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది. ఆ శాఖ మంత్రివర్యులు కూడా ఈ రోజు రావాల్సి ఉంది. అనుకోకుండా ఒక దురదృష్టకరమైన సంఘటన ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఎక్కడా జరిగిన పొద్దున్నే ఒక భయంకరమైన సంఘటన జరిగి ఆర్టీసీ బస్సులో సుమారు 19 మంది కంకర లోడ్ పడి చనిపోయారు. గౌరవ మంత్రివర్యులు అక్కడికి వెళ్లిన కారణంగా ఇక్కడికి రాలేకపోయారు. కాబట్టి తప్పకుండా ఆ 4 ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులు డైరెక్ట్ గా రాబోయే వారం 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులైన ఈ కాలనీ వాసులందరికీ మరొక్కసారి చెప్తూ మీ ప్రేమ, అభిమానం, ఆత్మీయత ఎప్పుడూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. విద్యకి, వైద్యానికి సామాన్య ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడొద్దని, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేక ఒడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి విద్యకి, వైద్యకి సామాన్య ప్రజలు రాష్ట్ర వ్యాప్తంతో పాటు మన కొల్లూరు కాలనీలో నివసించే వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దన్నది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అంత క్లారిటీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఇక మిగిలిన రేషన్కి సంబంధించింది చెప్పారు. ఇందాకనే అధికారులు చెప్పాను. గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇప్పుడే మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడారు. ఎప్పుడంటే అప్పుడు నేను ఇంకా 15వ తారీఖు అన్నాను. 15వ తారీఖు కూడా అవసరం లేదు కలెక్టర్ గారు. 10వ తారీఖు నుంచే రేషన్ బియ్యమా కానీ రేషన్ ప్రభుత్వం ఇచ్చే రేషను నా ఆడబిడ్డలు పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని ఇచ్చే ఈ ప్రభుత్వం రేషన్ బియ్యం, సన్న బియ్యం మీ ఇళ్ల దగ్గరే ఇక్కడే ఇవ్వటం జరుగుద్ది. దాన్ని ఈ నెల 10వ తారీఖు నుంచే కూడా ఇస్తారని కూడా తెలుపుతున్నాను. ఇంకా 1-2 విషయాలు అడిగారు. గౌరవ ఒక పోలీస్ స్టేషన్ కావాలని అడిగారు. తప్పకుండా ఇమీడియట్లీగా ఇవాళ 3వ తారీఖు 10వ తారీఖు లోపే ఇక్కడ ముందు అర్జెంటుగా అవుట్ పోలీస్ స్టేషన్ ఒకటిని ఏర్పాటు చేయమని అధికారులకు ఆదేశించడం జరిగింది. హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి షాపింగ్ కోసం ఏదైతే ఉన్నాయో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేంత వరకు దానికి సంబంధించింది వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ హౌసింగ్ లో ఉన్న వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా ఈ వేదిక మీద నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ని ఆదేశిస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 10వ తారీఖు నుంచి ఇమీడియట్లీగా అవుట్ పోలీస్ స్టేషన్ ఒకటి స్టార్ట్ చేయాలని కూడా తెలుపుతున్నాం. అంతేకాదు స్ట్రీట్ లైట్లకు సంబంధించింది కానీ ఇంకా సీసీ కెమెరాలకు సంబంధించింది కూడా చెప్పడం జరుగుతుంది. గౌరవ పోలీస్ అధికారులు కూడా సీసీ కెమెరాలకు సంబంధించింది ఏందో కలెక్టర్ గారు మీరు కూడా ఎంక్వైరీ చేసి దాన్ని తప్పకుండా సీసీ కెమెరాలు కూడా పనిచేసే విధంగా ఎమ్మటే చర్యలు చేపట్టండి. ఫేజ్ 1, ఫేజ్ 2 సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు సంబంధించిన అంశం గతంలో టెండర్ అయి క్యాన్సిల్ అయిందని చెప్పడం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఫేజ్ 1, ఫేజ్ 2కి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన అంశం కూడా చేపట్టడం జరుగుతుందని ఈ వేదిక మీద నుంచి ఈ కాలనీలో నివసించే కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. దీంతో పాటు అదనంగా ఇంకా 1-2 విషయాలు అడిగారు. టెంపుల్ కు సంబంధించిన ల్యాండ్ గురించి గౌరవ కలెక్టర్ గారికి చెప్పాను. రేపు ఉదయమే దానికి సంబంధించిన సమస్యను కూడా గౌరవ కలెక్టర్ గారు పరిష్కరించి లిఖిత పూర్వకంగా మీకు వాటిని ఆదేశాలు ఇవ్వటం కూడా జరుగుద్ది. శ్మశాన వాటికి సంబంధించింది కూడా తెలియదు. ఒక సమాజం, ప్రత్యేక సమాజం ఇక్కడ నివసిస్తుంది అని చెప్పేసి సుమారు 15,000 పైచిలకు అపార్ట్మెంట్స్, రమారమి 1,00,000 మంది జనాభా,
ఓ మినీ హైదరాబాద్ అయిపోయింది ఇది. మీ అందరికీ శిరసు వచ్చి నమస్కరిస్తూ మంత్రి గారు అడిగారు, ఈరోజు మనం కొల్లూరు పోదాము. కొల్లూరులో ప్రత్యేకంగా 2 శాఖలకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ప్రధానంగా 8 కోట్ల రూపాయలతోటి విఎస్టి హైదరాబాద్ రౌండ్ టేబుల్ వారు నిర్మిస్తున్న 60 గదుల భవనము, అంగన్వాడీ సెంటరు, డైనింగ్ హాలు ప్రత్యేకంగా నేను విఎస్టి యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో కొత్తగా ఒక స్కూల్ బిల్డింగ్, ఆధునిక స్కూల్ బిల్డింగు, 60 రూమ్లతోటి డైనింగ్ హాల్ తోటి ఈరోజు శంకుస్థాపన చేశాము. అదే రకంగా మీకు ప్రైమరీ హెల్త్ సెంటర్, 6 పడకల ప్రైమరీ హెల్త్ సెంటర్ సంక్రాంతి లోపే ఇనాగ్రేట్ చేయబోతున్నాం. 17 మంది సిబ్బంది, డ్రగ్స్, సంక్రాంతి లోపు ఇనాగ్రేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాటి నుంచి కాంగ్రెస్ ఒక ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందంటే, పేదవానికి ప్రమాణాలతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత అనేది మాది అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సామాజిక భద్రత, మహిళా సాధికారత. ఈరోజు మీతోడు కూర్చొని సుమారు 8-9 మంది స్పీకర్లు వివిధ అంశాలు మా దగ్గర ఉన్న ఇబ్బందులు, ఆ ఇబ్బందులను అడ్రస్ చేయమని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు స్పందిస్తూ తగిన ఆదేశాలను ప్రతి అధికారికి, ప్రతి శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్పీకర్స్ అక్బర్ ఖాన్ కానీ, విష్ణుయే కానీ, లక్ష్మీయే కానీ, అయ్యప్పనే కానీ, శ్యామి కానీ, వీళ్ళందరూ కూడా రకరకాల సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా రేషన్ కార్డులది, బస్సు సౌకర్యము, కాంపౌండ్ వాళ్ళు, ప్లే గ్రౌండ్, ఇవన్నీ అంటే ముఖ్య అంశాలు ప్రజలకు ఏదైతే సంబంధం ఉన్నాయో నా ప్రతి అంశం పైన ఈరోజు మంత్రి గారు స్పందించారు. అదే రకంగా మా శాఖకు సంబంధించి మీకు మాట ఇస్తున్నాము. దానికి తోడు మళ్ళీ మా మంత్రి గారు మాకు అన్నారు, అలా మీరు 108 2 అంబులెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయని చెప్పేసి 108 2 కొత్తగా అంబులెన్స్లు మీకు ఏర్పాటు చేయబోతున్నాము. హాస్పిటల్ రాబోతున్నది, కొత్తగా 108 2 అంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడ కూడా వైద్య సిబ్బంది కొరత లేకుండా జాగ్రత్త పడతామని చెప్పి మీతో మనవి చేస్తూ, ఈరోజు మీ యొక్క సమస్యలు, మీ యొక్క ఆలోచనలు, దానిపైన తక్షణమే స్పందించిన సహచర మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో కొల్లూరు ప్రాంతము, కొల్లూరు డబుల్ బెడ్రూమ్లు సుమారు 15,000 పైచిలకు ఈ కాలనీ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా మారుతుందనే విషయాన్ని విశ్వసిస్తూ మరొకసారి మీరు అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను.